పెద్ద కుటుంబానికి అండగా బీఆర్ఎస్ నిలవనుంది అని అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అయితే టాక్ వస్తుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికలలో పెద్ద భార్య అయిన స్వప్నకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా పెద్ద కుటుంబానికి ఒక తండ్రి స్థానంలో అయితే కేసీఆర్ ఉండి అన్ని బాగోగులు కూడా తీసుకుంటున్నాను అని హాస్పిటల్లోనే పెద్ద భార్య స్వప్నకి మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అండ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత చనిపోయిన తర్వాత అంతిమ సంస్కరణలు కూడా పూర్తయింది. ఒక్కసారి ఆ వీడియోలో చూసుకున్నట్లయితే అసలు ఎంత పెద్ద ఎత్తున నర్సంపేట నియోజకవర్గం అంతా కూడా అక్కడే ఉంది అన్నట్లుగా అయితే తెలుస్తుంది. అంటే అంత పెద్ద ఎత్తున అయితే ప్రజలందరూ వచ్చి చివరి క్షణంగా అయితే పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసుకోవడం అయితే జరిగింది. సో ఇక ఈ సందర్భంగా ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అయితే హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక రకాల ట్రీట్మెంట్స్, అలాగే అనేక రకాల ఇంజెక్షన్స్, అలాగే చాలా వరకు కూడా అంటే ఫారిన్ డాక్టర్స్ కూడా జూమ్ కాల్లో వచ్చి కూడా మన పెద్ది సుదర్శన్ రెడ్డిని ట్రీట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి యూజ్ అయితే లేకుండా పోయింది. ఎట్టకేలకు మన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు కావచ్చు, ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్లోనే అనేక ఒక స్పెషలిస్ట్లను అయితే తీసుకొని వచ్చి మరి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అలాగే అతని బాడీ పనిచేస్తుందా లేదా అని అనేక రకాల టెస్టులు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్కి వచ్చి ఇన్ని డేస్ అయింది, ఇన్ని ట్రీట్మెంట్స్ జరిగాయి. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తునే ఖర్చు అయింది. సో ఆ ఖర్చుకి సంబంధించి కూడా కేసీఆర్ స్పందించారు. నేనే చూసుకుంటాను అని స్వయంగా పెద్ద భార్య స్వప్నకైతే చెప్పడం జరిగింది. అండ్ ఒక్కసారి మనం పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి చూసుకున్నట్లయితే 2001లో పెద్ది సుదర్శన్ రెడ్డి జెడ్పీటీసీగా అయితే చేయడం జరిగింది. సో ఒక జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. ఇంకొన్ని రోజులు అతను మన మధ్యలోనే ఉండేది ఉంటే ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచే అవకాశం అయితే 100% ఉంది అని బీఆర్ఎస్ చాలా బలంగా నమ్ముతోంది. అందుకే ఈ వచ్చే ఎలక్షన్స్లో అంటే ఎప్పటి నుంచో మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అతనికి ఎంపీ సీట్ ఇవ్వాలి అని అయితే ఫిక్స్ అయ్యారు. కానీ కొన్ని రోజుల్లోనే ఇలాంటి విషాదకర ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే కేసీఆర్ ఆ హాస్పిటల్లోనే స్వప్నకి ఇచ్చిన మాటలు ఒక్కసారి మనం చూస్తున్నట్లయితే ఒక బీఆర్ఎస్ సీనియర్ నేత చనిపోతే ఆ పార్టీ ఎంత బలంగా వాళ్ళ కోసం నిలబడుతుంది అన్నది మాత్రం మనకు కనిపిస్తోంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లలను చూసుకున్నట్లయితే ఒకరు 10th క్లాస్ చదువుతున్నారు, ఒకరు 3rd క్లాస్ చదువుతున్నారు. సో చాలా చిన్న పిల్లలు కాబట్టి సో వాళ్ళ చదువుకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పార్టీ వాళ్ళే తీసుకుంటాను బాధ్యత అని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఎంతవరకు చదవాలి అనుకుంటే, ఎంత హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే అంతవరకు, అలాగే చాలా మంచి స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీలో అయితే చేర్పించే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాజకీయ ప్రస్థానం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడే మన కేసీఆర్ గారితోని ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే సన్నిహితంగా, అలాగే ప్రతి ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి పక్కనే ఉండి నిలబడ్డ ఒక మంచి సీనియర్ నేత అంటే పెద్ది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే 2014లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దాని తర్వాత 2016లో అయితే ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది బీఆర్ఎస్ తరపున. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే అసలు అంత పెద్ద రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్లో ఉండి అంత పార్టీకి అండగా నిలబడ్డ ఒక నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ చాలామందికి వ్యక్తమవుతున్న సందేహాలు ఏంటి అంటే, వాళ్ళ హస్బెండ్ ఒక బీఆర్ఎస్ నాయకుడు అయి ఉండొచ్చు, మంచి పొలిటీషియన్ అయి ఉండొచ్చు, కానీ భార్య కూడా ఒకవేళ భార్యకు చనిపోయాడు అన్న ఒక దృక్పథంతో ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఏం జరుగుతోంది, నిజంగా ఒకవేళ ఆ సానుభూతితో గెలిచినా కానీ పరిపాలన సరిగ్గా చెయ్యగలదా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సో దాంట్లో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అతను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అప్పటి నుంచి ఎలా అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయాలలో యాక్టివ్గా ఉన్నాడో, అలాగే వాళ్ళ భార్య స్వప్న కూడా అంతే యాక్టివ్గా ఉన్నట్లుగా, ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పోరాడినట్లుగా, అండ్ ముఖ్యంగా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఒక ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లంకి రెస్పాన్స్గా అయితే స్వప్న పనిచేసినట్లుగా అయితే విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్నాయని ప్రజలు కూడా ఇదే చెబుతూ ఉన్నారు. మరి నిజంగా ఒక ఎమ్మెల్యే సీట్ అనేది వచ్చేది ఉంటే స్వప్న ఆ ఎమ్మెల్యే సీట్ ఆ నియోజకవర్గాన్ని సరిగ్గా పరిపాలించదా,
పరిపాలించలేదా అన్నదైతే మనం ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. సో ఇట్టకీలకు మన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తావన బీఆర్ఎస్లో కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. అలాగే ఒక జెడ్పీటీసీగా ఒక ఎమ్మెల్యేగా ట్రై చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా అదే సందర్భాలలో కేసీఆర్ గారు అతను మరణించిన ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ఒక కన్న తండ్రిగా ఒక తండ్రిగా అయితే తోడుండి వాళ్ళు ఇప్పుడు రీసెంట్గానే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. సో ఆ ఇల్లుకి సంబంధించి లోన్ అంతా కూడా కేసీఆరే క్లియర్ చేయబోతున్నాడు. అలాగే ముఖ్యంగా వాళ్ళ పిల్లలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అతనే ముందు పెట్టుకొని ఎలాంటి విద్య కావాలి అన్నా కానీ పార్టీనే చూసుకుంటుంది అని చాలా గట్టిగా మాట ఇచ్చినట్లయితే హాస్పిటల్లోనే ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. మరి చూడాలి నిజంగానే బీఆర్ఎస్ ఈ స్టాండ్ తీసుకొని అఫీషియల్గా అనౌన్స్ చేస్తుందా లేదా అని. మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది రాజకీయాల విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక రాజకీయ నాయకుడు అంటే ఆ నియోజకవర్గం అంతా కూడా పరిగణనలోకి వస్తుంది. కాబట్టి స్వప్న ఎమ్మెల్యేగా ఉంటే పరిపాలన నిజంగా బాగానే చేస్తుందంటారా? ఎందుకంటే వాళ్ళ భర్తని రోజువారీ దినచర్యగా చూసి ప్రజాసేవ అనేది మనసులోకి దూసుకెళ్ళిపోతుంది అంటారా? లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.